హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం మరో వీడియో చేసుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. శాతవాహనులు శాసనాలు అని చెప్పి పార్ట్ 1 నిన్న మొన్న పెట్టుకున్నాం మనం. శాతవాహనులు పార్ట్ 2లో శాసనాల గురించి మనం ఈరోజు మరికొన్ని శాసనాల గురించి చెప్పుకుందాం. శాసనాల మీద హిస్టరీలో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు రేపు 17వ తారీఖు ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. వచ్చే నెల 20వ 21వ ఎస్ఐఆర్ పోలీసు మెయిన్స్ ఉంది తెలంగాణలో. దానికి దక్షిణ భారతదేశ చరిత్రలో శాతవాహనులు అనే టాపిక్ కూడా ఉంది సిలబస్లో. ఇక అటు ఇటు రెండు రాష్ట్రాల గ్రూప్స్లో అయితే శాతవాహనులు కంపల్సరీ సిలబస్. రెండోది ఏంటంటే దక్షిణ భారతదేశపు ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక చరిత్రకు శ్రీకారం చుట్టిన వాళ్ళు శాతవాహనులు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పోయినసారి మనం చెప్పాం, శాతవాహనుల శాసనాలు చెప్పాం. వాటిలో ఒకటి నాసిక్ శాసనం అన్నాం, నానేక్ ఘాట్ శాసనం అన్నాం, భట్టిప్రోలు నిగమ సభ శాసనం అన్నాం, మేకధోని శాసనం అన్నాం, ఉన్నాఘర్ శాసనం అన్నాం. పోయినసారి ఈ శాసనాల గురించి కొన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. బహుశా మీరు అవన్నీ చదివి ఉంటారు, రాసుకుని ఉంటారు. బాగా చదవండి. కొత్త కొత్త విషయాలు మీకు చాలా చెప్తున్నాను నేను. ఇవన్నీ ఉపయోగించుకోండి, జాబు కొట్టండి. బీపీలు, షుగర్లు లేకుండా హాయిగా తృప్తిగా బతకండి. రైట్? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అది మర్చిపోకండి. మనుషులుగా పుట్టాం, ఇదే ఫస్ట్ మనం చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. బాధలు ఉంటాయి, బాధలతోనే మరి జీవితం. కష్టపడాల్సిందే. అప్పనంగా ఏది రాదు, కష్టపడాల్సిందే. ఒకవేళ అప్పనంగా ఏదన్నా వచ్చినా అది పోతుంది. కష్టపడి మనం నిలబెట్టుకునేది జాబు మాత్రమే. ఎందుకంటే జాబు మనం కష్టపడి కొట్టుకుంటే మనం చనిపోయే వరకు ఉంటుంది జాబు మన చేతిలో. ఫ్యూచర్లో మనం చనిపోయినప్పుడు ఒకవేళ అప్పుడు ఏమంటారంటే ఫలానా ఎంఆర్ఓ చనిపోయాడు, ఎండిఓ చనిపోయాడు, ఎస్ఐ చనిపోయాడు ఇలా అంటారు తప్ప పేరు పెట్టి పిలవరు. అంటే మనం కష్టపడి సాధించుకున్నది మనం చనిపోయే వరకు మన చేతిలో ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో లక్షలు, కోట్లు, బిల్డింగులు, భవంతులు, పొలాలు ఇవన్నీ కాదు. గవర్నమెంట్ జాబుని మించింది ఇంకోటి లేదు. మీరు ఎలా చదువుతారో, రాత్రి పగలు చదువుతారో నాకు తెలీదు. మీరు జాబులు కొట్టి తీరాలంతే. ఒక్క జాబున్నా కొట్టి తీరాలి. మీకు అదృష్టం రా, మీకోసం నోటిఫికేషన్లు వచ్చినాయి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ నోటిఫికేషన్లు మీకోసం వచ్చినాయి. మీరు కొట్టాలి జాబులు. మీ జన్మ హక్కు జాబ్ కొట్టడం. ఇలా మీరు జాబ్ కొట్టకపోతే మీ తరం పోయి కొత్త తరం మీ వెనకాల పోటీ వస్తుందిగా. వాళ్ళ వెనకాల కొత్త తరం వస్తురుగా, వాళ్ళ వెనకాల ఇంకో కొత్త తరం వస్తురుగా. అప్పుడు వాళ్ళతో మీరు పోటీ పడాలంటే కష్టం కదా. అందువల్ల ఎప్పటి పని అప్పుడే అయిపోవాలి. రైట్? జాబు కొట్టి తీరాలి. రైట్? ఈరోజు మనం శాతవాహనులకు సంబంధించి మరికొన్ని శాసనాలు శాతవాహనులు పార్ట్ 2 వీడియోలో మనం చెప్పుకుందాం. ఇందులో భాగంగా బాగా గుర్తుపెట్టుకోండి, నాసిక్ శాసనం, నానేక్ ఘాట్ శాసనం, భట్టిప్రోలు పేటిక నిగమ సభ శాసనం, మేకధోని శాసనం, ఉన్నాఘర్ శాసనం, వృషభదత్తుడి నాసిక్ 2వ శాసనం అనే ఆరు శాసనాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరికొన్ని శాసనాలు ఉన్నాయి. ఈరోజు వాటి గురించి వివరణ చూద్దాం. రైట్? ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హాతి గుంఫా శాసనం. బాగా గుర్తుపెట్టుకోండి. హాతి HATI, హాతి గుంఫా GUMPHA హాతి గుంఫా శాసనం. రైట్? హాతి అంటే ఏనుగు, గుంఫా అంటే పాదం. ఏనుగు పాదం ఆకారంలో ఉన్న గుట్టపై లిఖించబడిన శాసనం ఒరిస్సాలో, కళింగలో, తోసలిలో, ఓండ్ర దేశంలో. రైట్? దీనిని హాతి గుంఫా శాసనం అంటారు. కళింగరాజు ఖారవేలుడు అనే ఆయన ఈ శాసనాన్ని వేయడం జరిగింది. కళింగరాజు ఖారవేలుడు ఈ శాసనాన్ని వేయడం జరిగింది. ఈ శాసనం పేరు హాతి గుంఫా శాసనం. ఈ శాసనం ఏం చెప్తుందంటే మొదటి శాతకర్ణి కాలంలో కళింగరాజు ఖారవేలుడు కోస్తా ఆంధ్రాపై దండయాత్ర చేసి వచ్చినట్లుగా అతను పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్టుగా
పితుండ నగరం అనగా ఏది అని ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. ఆన్సర్ మచిలీపట్నం. గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నాన్ని లేదా పితుండ నగరాన్ని కారవేలుడు కోపంతో మొదటి శాతకర్ణి కాలంలో గాడిదలతో దున్నిచ్చాడని, మూషికా నగరం అంటే మస్కి కర్ణాటక ఆ నగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడని, కనపడిన వాళ్ళందరికీ అతను జైనం కాబట్టి జైనాన్ని ఇచ్చాడని, కోస్తా ఆంధ్రాలో విరివిగా శాతవాహనుల కాలంలో బలవంతంగానైనా సరే జైనాన్ని ప్రచారం చేసిన వాడు కారవేలుడని, తాను ఆంధ్రదేశంపై గెలిచాడని తను హాతిగుంఫ శాసనాన్ని వేసుకోవడం జరిగింది. ఒరిస్సాలోని మహానది దగ్గర ఉన్నటువంటి పర్వతాల మీద ఈ శాసనాన్ని అతను వేయడం జరిగింది. కాబట్టి హాతి గుంఫ శాసనం శాతవాహనుల మీద కళింగరాజు కారవేలుడు అటాక్ చేసినట్లు మనకు తెలియజేస్తుంది. అయితే మొదటి శాతకర్ణి బలహీనుడే, కారవేలుడి చేతిలో ఓడకపోయినా కొంచెం బలహీనుడే. అతని కాలంలోనే కోస్తాంధ్ర ఒరిస్సాకి వెళ్ళింది. ఓ మాట చెప్పాలంటే మొదటి శాతకర్ణి కాలంలో. అదేరా నాగానిక వాళ్ళ భర్త. రైట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో పాయింట్ ఏంటంటే, మొదటి శాతకర్ణి తర్వాత రెండో శాతకర్ణి వచ్చాడు శాతవాహనుల్లో. ఇతను కారవేలుడి మీద కక్ష తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి అక్కడ దండయాత్రకు వెళ్ళాడు. అయితే అప్పుడు కారవేలుడు లేడు, కానీ కళింగను ఓడించి ఆంధ్రదేశంలో శాతవాహన రాజ్యంలో కలిపిన రాజు ప్రతీకారం తీర్చుకొని రెండవ శాతకర్ణి. మర్చిపోకండి. ఇది మనకు ప్రీవియస్ పరీక్షల్లో అడిగాడు. ఏమడిగాడంటే, రెండో శాతకర్ణి కళింగను ఆక్రమించుకున్నట్టు చెప్పే జాతక కథ ఏది అని అడిగాడు. చెప్పే జాతక కథ ఏది? రెండో శాతకర్ణి కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్టు మనకు చెప్పే జాతక కథ ఏది? అసలు జాతక కథలు అంటే ఏంటి? బుద్ధుడి పూర్వ జన్మ గాథలను జాతక కథలు అంటారు. ఈ జాతక కథలు 501 ఉన్నాయి. 500 కాదు, 501 ఉన్నాయి. ఇవి సింహళ పాళిలో రాయబడ్డాయి. సింహళ పాళిలో ఈ జాతక కథలు రాయబడ్డాయి. ఈ జాతక కథలలో చుళ్ళ కళింగ జాతక కథ రెండో శాతకర్ణి కళింగను ఆక్రమించుకొని శాతవాహన రాజ్యంలో కలిపేశాడని మనకు చెప్తుంది. చుళ్ళ కళింగ జాతక కథ. మళ్ళీ చెప్తున్నారా చిన్ను? చుళ్ళ CHULLA చుళ్ళ కళింగ జాతక స్టోరీ మెన్షన్డ్ సెకండ్ శాతకర్ణి ఆక్యుపైడ్ కళింగ అండ్ ఆల్సో హీ మెర్జ్డ్ కళింగ ఇన్ శాతవాహన కింగ్డమ్. దీస్ ఇన్ఫర్మేషన్ మెన్షన్డ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. చుళ్ళ కళింగ జాతక కథ. రైట్. ఆ కారవేలుడేమో ఆంధ్రాపై దండయాత్ర చేశాడని చెప్పేదేమో హాతి గుంఫా శాసనం. ఇప్పుడు మన టాపిక్ శాతవాహనుల శాసనాలు పార్ట్ 2లో ఉన్నాం మనం. ఇందులో భాగంగా హాతి గుంఫా శాసనం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రైట్. ఇక ఇంకొక శాసనం అల్లూరు శాసనం. రాసుకోండిరా, బాగా వినండిరా. అల్లూరు శాసనం. ఈ అల్లూరు గుంటూరు జిల్లాలో ఒక అల్లూరు ఉంది, నెల్లూరు జిల్లాలో ఒక అల్లూరు ఉంది. మనకి నెల్లూరు జిల్లాలో అల్లూరులో ఒక శాసనం దొరికింది, శాతవాహనుల కాలం నాటిది. అల్లూరు శాసనం, నెల్లూరు జిల్లా అల్లూరు శాసనం. ఈ శాసనాన్ని ఏరా చేశాడో మనకి క్లారిటీ లేదు చరిత్రలో. అయితే ఒకటి మాత్రం నిజం, శాతవాహనుల కాలం నాటి సముద్రాల వర్తక వ్యాపారాల గురించి ప్రధానంగా తెలియజేసే శాసనం అల్లూరు శాసనం. బాగా వినాలి, బాగా వినాలి, రాసుకోవాలి, జాబ్ కొట్టాలి. అల్లూరు శాసనం ఎవరో శాతవాహన రాజు చేసి ఉండొచ్చు. ఇది సముద్ర వర్తక వ్యాపారాల గురించి తెలియజేస్తుంది మనకి. శాతవాహనులు ఒకే ఒక్క దేశంతో విరివిగా వర్తక వ్యాపారాలు చేశారు. అది రోమ్ దేశంతో. రోమ్ లేదా ఇటలీ రెండు ఒకటేగా. కాబట్టి ఈ దేశంతో వర్తక వ్యాపారాలు చేసినట్టు అల్లూరులో దొరికిన శాసనం ఏం చెప్తుందో తెలుసా? చెప్పనా వద్దా? చెప్పమంటారా? నేను చెప్పను. ఇప్పుడు చెప్తా. ఎందుకు మీకు గ్యాప్ ఇచ్చానంటే మీరు ఈలోపు ఆలోచిస్తారని. చెప్తారా? మరి చెప్తారా? నేను చెప్తా, సరేనా? రాసుకోండి, వినండి. అల్లూరు శాసనం ఆ రోజుల్లో సముద్రాల ఓడరేవులను గుర్తుపట్టడానికి వ్యాపారం చేస్తూ సముద్రాల మీద వస్తున్న నౌకలు తమ ఓడరేవుని గుర్తుపట్టడానికి మోడ్రన్లో అయితే లైట్ హౌస్లు అని ఉన్నాయి.
మీకు తెలుసు లైట్ హౌస్లు అంటే. దాన్ని బట్టి నౌకలు సముద్రం నుంచి ఓడరేవు చేరతాయి. శాతవాహనుల కాలంలో ఇలాంటి లైట్ హౌస్ల గురించి అల్లూరు శాసనం చెప్పింది. జోకులు కాదు, నిజం. అల్లూరు శాసనం చెప్పింది. రైట్. అల్లూరు శాసనం ఏం చెప్పిందంటే లైట్ హౌస్లను రాయలా. లైట్ హౌస్లను ఎట్లా రాస్తుంది? ఆ రోజుల్లో ఓడరేవుల వద్ద దారి చూపడానికి సముద్రం నుంచి వస్తున్న నౌకలకి వీళ్ళు కొన్ని కాగడాల లాంటి నిర్మాణాలు జరిపేవాళ్ళు. దానిని యోనక దివ్వే అంటారు అని అల్లూరు శాసనంలో రాసి ఉన్నది. యోనక దివ్వెలు ఓడరేవుల వద్ద ఉండేవి. యోనక దివ్వెలు. మళ్ళీ చెప్పనారా తమ్ముడు? యోనక దివ్వెలు. ఎస్, యోనక దివ్వెలు. లైట్ హౌసుల్లాగా ఓడరేవుల వద్ద ఆ వస్తున్న నౌకలకి దారి చూపించేవి అని అల్లూరు శాసనం శాతవాహనుల కాలం నాటి సముద్ర వర్తక వ్యాపారాల గురించి, యోనక దివ్యల గురించి ప్రధానంగా తెలియజేస్తుంది. ఈ అల్లూరు నెల్లూరు జిల్లాలో అల్లూరు, గుంటూరు జిల్లాలో అల్లూరు కాదు. రైట్. ఒకటేమో హాతిగుంఫ శాసనం చెప్పినాం, రెండోది ఇప్పుడు అల్లూరు శాసనం చెప్పినాం. ఇక మూడోది ఇంకొకటి ఈరోజు శాసనాల్లో, శాతవాహనుల కాలం నాటి శాసనాల్లో మరొకటి రా చిన్ను, బాగా గుర్తుపెట్టుకోండి, అమరావతి శాసనం మరొకటి. మొత్తం శాతవాహనుల కాలంలో 10-11 శాసనాలు ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలు చదివేది నాసిక్, నానేగాడ్, ఇక అయిపోయింది తీ అని డెప్త్గా అడుగుతున్నారు. ఏపీ హిస్టరీ వచ్చేటప్పటికి, తెలంగాణ హిస్టరీ వచ్చేటప్పటికి. అందువల్ల మనం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, లేకపోతే మనకి జాబు కష్టమవుతుంది. అందువల్ల సీరియస్గా వినండి. ఇప్పటి వరకు హాతిగుంఫ శాసనం చెప్పినాం, అల్లూరు శాసనం చెప్పినాం. ఇప్పుడు చెప్తున్నాం చిట్టి చెల్లెమ్మ. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అదేరా అమరావతి శాసనం. అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి. అదే అమరావతి. అమరావతిని బౌద్ధ పుస్తకాలలో, బుద్ధిస్టు లిటరేచర్లో అమరావతిని దీపాల దిన్నె అంటారు. ఇది గుండెకాయ ముక్క లాంటి పాయింట్, గుర్తుపెట్టుకోండి. అమరావతికి బౌద్ధ సాహిత్యంలో ఉన్న పేరు దీపాల దిన్నె. అమరావతికి బౌద్ధ సాహిత్యంలో ఉన్న మరో పేరు వజ్రాల దిన్నె. రైట్. వజ్రాల దిన్నె, దీపాల దిన్నె అమరావతికి బౌద్ధ మతంలో ఉన్న పేర్లు. అమరావతిలో ఒక శాసనం దొరికింది, శాతవాహనుల కాలంలో వేయబడింది. ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠి పుత్ర 2వ పులమావి జారీ చేశాడు. రైట్. మొత్తం శాతవాహనుల్లో మనకి పులమావి అనే పేరు వచ్చేది 3. మొదటి పులమావి అంటే కుంతల శాతకర్ణి. ఒక్కో చోట ఈ ఇద్దరు వేరని పుస్తకాల్లో రాసి ఉంటుంది, వేరు కాదు. మొదటి పులమావి కుంతల శాతకర్ణి ఒకడే. రెండో పులమావి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠి పుత్ర 2వ పులమావి. మూడో పులమావి అంటే శాతవాహన రాజుల్లో చివరోడు, తను 3వ పులమావి. రైట్. ఇక శాతవాహన వంశంలో చివరోడు అంటే 4వ పులమావి. రాజుల్లో చివరోడు అంటే 3వ పులమావి. గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు అంటే 2వ పులమావి. కుంతల శాతకర్ణి అంటే మొదటి పులమావి. రైట్. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మనం. ఏ మాట అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి అతని కొడుకు వాసిష్ఠి పుత్ర 2వ పులమావి మనకి అమరావతిలో శాసనం జారీ చేశాడు. దీన్ని అమరావతి శాసనం అంటారు. దీని ప్రాధాన్యం ఏంటో తెలుసా? చెప్తారు, నాకు వినపడుతుంది. ప్లీజ్ చెప్పండి రా చెల్లెమ్మలు, తమ్ముళ్ళు చెప్పండి. వినపడింది నాకు. కొంతమంది చెప్పారు. అమరావతి శాసనం మీదే తెలుగులో తొలి పదం నాగబు రాసి ఉన్నది. జీర్ణించుకున్నారా? మైండ్లో నిక్షిప్తం చేసుకున్నారా? తొలి తెలుగు పదం నాగబు. కారణం ప్రాచీన తెలంగాణని, ఆంధ్రాని నాగులు అనే జాతి ఏలింది. వాళ్ళ పేరిట నాగబు అనేది తొలి తెలుగు పదమైంది. మీకు తెలుసు మొదటి శాతకర్ణి భార్య పేరు కూడా నాగానిగా కదా. మీకు తెలుసు ఈరోజు కూడా నాగుల చవితి జరుపుతాం, నాగపంచమి జరుపుతాం, నాగులకి దండాలు పెట్టుకుంటాం, పిల్లలు పుట్టకపోతే పుట్టలో పాలు పోస్తాం. ఈరోజు కూడా మా ఊరిని మేలు చేయి ఓ నాగుమయ్య, మా పంట పొలాలు మంచిగా పండించేటట్టు చూడు ఓ నాగుమయ్య, మా ఊరిని క్షేమంగా చూడు ఓ నాగుమయ్య, మమ్మల్ని అందరినీ ఆదుకో ఓ నాగుమయ్య, దిగు దిగు దిగునాగా ఓ నాగా దిగు దిగు దిగునాగా అని మనం నాగేంద్ర స్వామిని పూజిస్తాం.
నాగుల పంచమి రోజు నాగులయ్య, నాగులమ్మ, నాగరాజు, నాగార్జున, నాగమణి, నాగరేఖ, ఈరోజు కూడా మనం నాగుల పేర్లు పెట్టుకుంటున్నాం కదా. మన కల్చర్లో మొదటిగా వెళ్ళిన వాళ్ళు నాగులు ఆంధ్రాలో. అందువల్ల తెలుగు తొలి పదం నాగబు, గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో తొలి పదం నాగబు. ఇది అమరావతి శాసనంలో రాసి ఉన్నది. అమరావతి శాసనంలో మిగతా లాంగ్వేజ్ అంతా ప్రాకృత భాషలో రాసి ఉండగా నాగబు అని గ్రాంధికంలో తెలుగు ద్యోతకమయ్యేలాగా, తెలుగు కనబడేలాగా నాగబు అనే పదం దొరికింది మనకి. అయితే తెలంగాణలో తొలి తెలుగు పదం నాగబు కాదు, నారన. నారన నారన గోపద వంశం, కరీంనగర్ జిల్లా కోటిలింగాల. తెలంగాణలో తొలి తెలుగు పదం నారన, ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగు పదం నాగబు. ఈ నాగబు అమరావతి శాసనంలో రాసి ఉన్నది. వాసిష్ఠి పుత్ర రెండో పులమావి ఈ శాసనాన్ని జారీ చేశాడు. రైట్. అయితే మీకు వాసిష్ఠ పుత్ర రెండో పులమావిని ఇంకో మాట చెప్తా. గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠి పుత్ర రెండో పులమావి. అలానే శాతవాహన చివరి రాజుల్లో గొప్ప రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కొడుకు పేరు వాసిష్ఠి. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బ్రదర్ పేరు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి. వాసిష్ఠి పుత్ర రెండో పులమావి వేరు, వాసిష్ఠి పుత్ర శాతకర్ణి వేరు. ఇది ఇప్పుడు నాకు చెప్పండి. వాసిష్ఠి పుత్ర రెండో పులమావి, వాసిష్ఠి పుత్ర శాతకర్ణి, వాసిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర రెండో పులమావి, వాసిష్ఠి పుత్ర శాతకర్ణి, వాసిపుత్ర రెండో పులమావి. ఇప్పుడు చెప్పండి, వాసిష్ఠి పుత్ర రెండో పులమావి ఎవరు? చెప్పాలి. గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. వాసిష్ఠి పుత్ర శాతకర్ణి ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి సోదరుడు. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాబట్టి ఇప్పుడు అమరావతి శాసనం ఎవరేశారు? ఏమ్మా, అమరావతి శాసనం ఎవరేశారా బుజ్జి? అమరావతి శాసనం వేసింది వాసిష్ఠి పుత్ర రెండో పులమావి, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. ఈ శాసనంలో నాగబు అనే తొలి తెలుగు పదమే కాదు, అమరావతి జీర్ణావస్థలో ఉండడం వల్ల, అమరావతి స్తూపం క్షీణదశలో ఉండడం వల్ల, ఇప్పుడు అశోకుడి కాలంలో పునాది వేశారు దానికి, అమరావతి ఉన్న స్తూపానికి. క్షీణదశలో అమరావతి స్తూపం ఉండడం వల్ల ఆ స్తూపానికి నగిషీలు చెక్కించి, కలర్లు వేయించి, రంగులు వేయించి ఆ అమరావతి స్తూపాన్ని పునరుద్ధరణ చేశాడు. ఎవరు? వాసిష్ఠి పుత్ర రెండో పులమావి. ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది, అమరావతి స్తూపాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అని. పేరు అడగల. శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రులు అన్నాడు. ఆన్సర్ శాతవాహనులు. రాజు పేరు అడగల. రాజు పేరు అడిగితే మన వీడియో చూస్తున్న మీరు, డ్రీమ్స్లో కోచింగ్ తీసుకున్న పిల్లలు మాత్రమే ఆన్సర్ చేసేవాళ్ళు. రైట్. ఆ రాజు వాసిష్ఠి పుత్ర రెండో పులమావి. అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేసింది వాసిష్ఠి పుత్ర రెండో పులమావి. ఈ విషయాన్ని కూడా అతను అమరావతి శాసనంలో రాశారు. అమరావతి స్తూప reconstructed by, designed by, developed by Satavahanas, particularly Vasishti Putra second Pulamavi, son of Gautami Putra Satakarni. This information wrote in the inscription of Amaravati. This inscription founded in the place of Amaravati. This Amaravati, capital city of now modern Andhra. Right. ఇప్పుడు మూడు శాసనాలు ఈరోజు మనం చెప్పాం. ఒకటి అల్లూరు శాసనం, ఇంకోటి హాతిగుంప శాసనం, మరొకటి అమరావతి శాసనం. రైట్. ఇంకొక శాసనం బాగా గుర్తుపెట్టుకోండి, ఎర్రగుడిపాడు శాసనం. ఎర్రగుడిపాడు శాసనం కడప. ఎర్రగుడిపాడు శాసనం కడప, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే రాజుల మందగిరి శాసనాలు కర్నూలు. రాజుల మందగిరి శాసనం, మందగిరి GIRI, రాజుల మందగిరి శాసనాలు కర్నూలు. ఎర్రగుడిపాడు కడప. ఈ రెండు శాసనాలు అశోకుడు జారీ చేసినాడు. అశోకుడు అసలు భారతదేశంలో శాసనాలు అని అంటే అశోకుడే. ఎన్ని శాసనాలు వేసాడు తను. ఒక కామెడీగా చెప్పాలంటే అశోకుడు ఎప్పుడు చూసినా ఒక శాసనాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తా ఉండేవాడట రోడ్డేమట. కారణం, అశోకుడు అనగానే ఎవరైనా ఏం చెప్తారు? రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు. చెట్లు నాటించాడుగా, మొక్కలు నాటించాడు, రోడ్లు వేయించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ రోడ్ల మీద శాసనాలు వేశాడు. కాబట్టి అశోకుడు శాసనాలు ఎక్కువగా కర్ణాటకలో ఉన్నాయి. మొత్తం తెలంగాణ ఆంధ్రాన్ని కలుపుకుంటే అశోకుడికి చెందిన శాసనాలు రెండే రెండు దొరికాయి. అశోకుడు శాతవాహనులకి ముందే పాలించాడు మౌర్యుల్లో. శాతవాహనులకి సీనియరే మౌర్యులలో అశోకుడు, నార్త్ ఇండియాలో.
ఆ అశోకుడికి చెందిన 2 శాసనాలు మనకి రాయలసీమలో దొరికాయి. ఆ రాయలసీమలో దొరికిన అశోకుడి శాసనాల్లో ఒక శాసనం తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎర్ర గుడిపాడు శాసనం, కడప. ఈ శాసనం అశోకుడు గురించి చెప్తుంది, ఇది మనందరికి తెలిసిందే. అంతకన్నా కత్తి ఏంటంటే, ప్రీవియస్లో అడిగాడు క్వశ్చన్, శిష్యుల మస్తిష్కంలో ధర్మాన్ని బోధించాల్సిన, శిష్యుల మస్తిష్కాలలో ధర్మాన్ని బోధించాల్సిన ప్రథమ కర్తవ్యం గురువులది అని ఏ శాసనంలో రాసి ఉన్నది అని ఎగ్జామ్లో వచ్చింది ప్రీవియస్ ప్రశ్న. మళ్ళీ చెప్పనారా చెల్లెమ్మ? శిష్యుల మస్తిష్కంలో ధర్మాన్ని బోధించాల్సిన ప్రథమ కర్తవ్యం గురువులకున్నది అని చెప్పబడిన శాసనం ఎర్రగుడిపాడు శాసనం. అశోకుడు వేయించాడు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో. రైట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అంటే ఏం చెప్తున్నాడు ఆయన? ధర్మాన్ని బోధించండి అని చెప్తున్నాడు. ధర్మం అంటే ఏంటి? పెద్దల ఏడ గౌరవం, బంధువుల ఏడ ఆదరణ, గురువుల ఏడ వినయ విధేయతలు, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయకపోవడం, ఇవి ధర్మం అంటే. అశోకుడు ధమ్మ అనే ఒక నూతన సూత్రాన్ని పెట్టాడు భారతదేశంలో. ఆ నూతన సూత్రాలను ఎక్కడ పడితే అక్కడ శాసనాల్లో వేశాడు. ఆ ధర్మం ద్వారా ప్రజలందరినీ నీతిమంతులను చేయాలని, తద్వారా మంచి పరిపాలన అందించాలని అశోకుడి వాదన. అందువల్ల అశోకుడు భారతదేశం మొత్తం ధర్మ మహామాతృలు అనే ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళని నియమించాడు. కాబట్టి అలాంటి వాళ్ళు చేసే ప్రచారం గురించి అశోకుడు ఎర్రగుడిపాడు శాసనంలో రాశాడు. ఇది కడప జిల్లాలో ఉంది. రైట్, ఇక రెండోది రాజుల మందగిరి, ఇది కర్నూలులో ఉంది. మరొక శాసనం ఎర్రగుడిపాడు శాసనం, అక్కడ క్లోజ్. రాజుల మందగిరి శాసనం, GIRI. రాజుల మందగిరి శాసనం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ శాసనాలు 2 మందగిరి శాసనం పెద్దది, మందగిరి శాసనం చిన్నది. రాజుల మందగిరి శాసనం పెద్దది, రాజుల మందగిరి శాసనం చిన్నది. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. రైట్, రాజుల మందగిరి శాసనం కర్నూలులో దొరికినాయి 2 చిన్న శాసనాలు. ఇవి అశోకుడు వేశాడు, ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఈ శాసనాలు ఏం చెప్తాయంటే, ఈ శాసనాల్లో ప్రాకృత భాషలో ఏం రాసిందంటే, గుర్తుపెట్టుకోండి, జంతువుల ఎడ, జీవుల ఎడ, సర్వప్రాణుల పట్ల దయ చూపండి. రెండోది, సేవకుల పట్ల మానవతా మార్గాన్ని అనుసరించండి. 3, అన్ని మతాల పట్ల పరమత సహనాన్ని కలిగి ఉండండి. 4, పెద్దల ఎడ గౌరవాల్ని ప్రదర్శించండి. ఈ 4 పాయింట్లు రాజుల మందగిరి చిన్న శిలాశాసనంలోను, రాజుల మందగిరి పెద్ద శిలాశాసనంలోనూ రాసి ఉన్నాయి. ఎర్రగుడిపాడు శాసనంలో శిష్యుల మస్తిష్కంలో ధర్మాన్ని బోధించాల్సిన ప్రథమ కర్తవ్యం గురువులకు ఉంది అని ఎర్రగుడిపాడు శాసనంలో రాసింది. ఈ శాసనాలు మనకి ఏటుగురి బలరామూర్తి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర అనే పుస్తకంలో ఇలాంటి విషయాలు ఉన్నాయి. మనకి ఇలాంటి రేర్ అయిన ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు. అయితే ఎర్రగుడిపాడులో, రాజుల మందగిరిలో అశోకుడు ప్రాకృత భాషలో వేసిన 2 శాసనాలలో మనల్ని ఏమని పేర్కొన్నాడు? మన భూభాగం మీద వేశాడు కదా, మన తెలుగునాట వేశాడు కనుక అతను ఏమని పేర్కొన్నాడు? ఆ శాసనాల్లో మన తెలుగోళ్ళని ఏమని పేర్కొన్నాడు అని అంటే ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నాడు. ఆంధ్ర భృత్యులు, BRU THULU ఆంధ్ర భృత్యులు, BB బాంబేలో B, ఆంధ్ర భృత్యులు అని మనని పిలిచాడు. అంటే అర్థం ఏంటంటే మౌర్యులకి అశోకుడికి మనం సామంతులం, కాబట్టి మనం తిరగబడ్డానికి వీల్లేదు, నేను చెప్పినట్టు మీరు వినాలి అని అశోకుడు ఆ శాసనాన్ని వేస్తూ ధర్మాన్ని ప్రచారం చేశాడు. రైట్, అంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఇండియాలో బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్న తర్వాత అతను బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు అన్నది నిజం, కానీ ఉపగుప్తుడు అనేవాడి దగ్గర. బట్ తను ప్రచారం చేసింది దేశ విదేశాల్లో ధర్మం తప్ప ధమ్మ తప్ప అతను బౌద్ధాన్ని ప్రచారం చేయలేదు. బౌద్ధం వేరు, ధర్మం వేరు. అశోక టుక్ బుద్ధిజం, ఇట్స్ ఎ రైట్,
బట్ అశోక ప్రీచ్డ్ అండ్ ప్రాపగేటెడ్ బౌద్ధ ధర్మ ఇన్ ఎంటైర్ వరల్డ్, అండ్ ఆల్సో ఇండియా, అండ్ ఆల్సో సౌత్ ఇండియా, అండ్ ఆల్సో శ్రీలంక, అండ్ ఆల్సో బర్మా, అండ్ ఆల్సో మలయ, అండ్ ఆల్సో ఆగ్నేయ ఆసియా దేశాలు. కాబట్టి అశోకుడికి చెందిన శాసనాలు ఎర్రగుడిపాడు, దెన్ ఆల్సో రాజుల మందగిరి శాసనాలు. కాబట్టి ఈరోజు మనం శాసనాల గురించి 10, 11 శాసనాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా ఒకటి నాసిక్ శాసనం. బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ వేసింది, తన మనవడి కాల్లో వేసింది. మనవడు ఆయన నవనగర స్వామి వాసిష్ఠపుత్ర రెండో పులమావి అతని కాల్లో వేసింది. గౌతమిపుత్ర శాతకనికి బిరుదులు ఇచ్చింది బాలశ్రీ రాజమాత. నానేఘాట్ శాసనం మొదటి శాతకని భార్య నాగానిక వేసింది. ఆమె ఆ శాసనాన్ని తన పెద్ద కొడుకు వేదశ్రీ కాలంలో వేసింది. ఆ శాసనంలో మొదటి శాతకని గురించి నా మొగుడు నా మొగుడు నా మొగుడు దక్షిణాధిపతి అని, అప్రతిహాత చక్రవర్తి అని, తను సగటు భారతీయ స్త్రీలాగానే భర్తను శాసనాల్లో పొగిడింది. ఆ తర్వాత ఇంకోటి మనం చెప్పినాం, ఇది రుద్రదాముడి వృషభదత్తుడి నాసిక్ శాసనం అని. ఈ వృషభదత్తుడి నాసిక్ శాసనం శాతవాహనుల కాలంలో శ్రేణుల గురించి, ద్రవ్య వడ్డీ సిద్ధాంతం గురించి చెప్పింది. శాతవాహనుల కాలంలో మ్యాక్సిమం వడ్డీ రేటు 12% అని, మినిమం వడ్డీ రేటు 2% అని ఇది చెప్పింది వృషభదత్తుడి నాసిక్ శాసనం. ఇది నహపానుడి అల్లుడు అని చెప్పి వివరంగా నేను పార్ట్ 1 వీడియోలో చెప్పా. శాతవాహనులు పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఇప్పుడు నడుస్తుంది. అలానే ఉన్నాఘర్ శాసనం అని చెప్పా. ఈ శాసనం శాతవాహనుల కాలంలో కేంద్ర పరిపాలన గురించి చెప్తుంది, మంత్రులు రకాల గురించి చెప్తుంది అని మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేకధోని శాసనం అని చెప్పినాం. ఇది శాతవాహనుల కాలంలో గ్రామ పాలన పెద్దల గురించి చెప్తుంది, వాళ్ళని గుల్మికులు అంటారని చెప్తుంది, ప్రీవియస్లో అడిగారు. అలానే మరొకటి భట్టిప్రోలు పేటిక నిగమ సభ శాసనం కుబేర నాగుడు వేశాడు. ఈ శాసనం శాతవాహనుల కాలం నాటి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది, పట్టణాల పరిపాలన గురించి చెప్తుంది. పట్టణాలను శాతవాహనుల కాలంలో నిగమ సభలు పాలించాయి అని చెప్తుంది. రైట్. ఆ తర్వాత మీకు నేను చెప్పింది ఈరోజు చెప్పింది అల్లూరు శాసనం యోనక దివ్వే లా గురించి చెప్తుందని. అలానే అమరావతి శాసనం నాగబు గురించి, వాసిష్ఠపుత్ర రెండో పులమావి అమరావతిని పునరుద్ధరించాడని ఆ శాసనం చెప్తుందని చెప్పినాం. ఆ తర్వాత అమరావతి శాసనం తర్వాత మనం ఇంకోటి హాతిగుంఫా చెప్పాం. కళింగరాజు ఖారవేలుడు ఎక్కడో ఒరిస్సాలో వేసుకున్నాడు. ఆ శాసనంలో అతను మనం ఓడించినట్టు, మన మచిలీపట్నం పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్టు, అంటే ఓడించాడని, గాడిదలు అంటే అట్లా సీరియస్గా తీసుకోకండి, ఓడించాడని, మూసిగా నగరాన్ని తగలబెట్టాడని హాతిగుంఫ శాసనం చెప్తుందని మనం చెప్పాం. అలానే ఆ తర్వాత ఇంకోటి రాజుల మందగిరి చెప్పాం, పెద్ద శిలా శాసనం చిన్న శిలా శాసనం. ఈ రెండు అశోకుడి ధర్మం గురించి చెప్తాయి. అందులో జంతువుల ఏడ ప్రేమ చూపించాలని, బానిసలను ఇబ్బంది పెట్టొద్దని, సేవకులను మానవతా మార్గం ద్వారా చూసుకోవాలని, పరమత సహనాన్ని పాటించాలని, పెద్దలను గౌరవించాలని, రాజుల మందగిరి పెద్దది, రాజుల మందగిరి చిన్నది శిలాశాసనాల్లో అశోకుడు వేయడం జరిగింది. అలానే ఎర్రగుడిపాడు శాసనం, ఇట్స్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ దేర్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్. ఎర్రగుడిపాడు శాసనం ఒక మంచి పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ అడిగారు, అదేంటంటే శిష్యుల మస్తిష్కంలో ధర్మాన్ని బోధించాల్సిన ప్రథమ కర్తవ్యం గురువులది అని ఎర్రగుడిపాడు శాసనం చెప్పింది. ఈ రెండు శాసనాలు అశోకుడు వేశాడు. అశోకుడు ఎర్రగుడిపాడు ఒకే శాసనం, రాజుల మందగిరి 2 శాసనాలు, మొత్తం అవి పెద్దది చిన్నది, ఇది ఒకటి పెద్దది. ఈ శాసనాలు అశోకుడు వేశాడు. అందులో మన తెలుగు ప్రజల్ని ఆంధ్ర భృత్యులు అని అశోకుడు అన్నాడు. ధర్మాన్ని పాటించండి, ధర్మం ద్వారా నాకు మీరు మౌల్డ్ అయి ఉండండి అని అశోకుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం పార్ట్ 1లో పార్ట్ 2లో చెప్పుకున్నవి ఈ శాసనాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నా డౌట్ ఏంటంటే, నా భయం ఏంటంటే, మే 5వ తారీఖు ఉన్నట్టుంది ప్రిలిమ్స్ ఏపీలో. అప్పటి వరకు నేను దొరికిన మేరకు చెప్తానే ఉంటాను. అయితే నాకు టైం ఉండడం లేదు మెయిన్, అయినా నేను చెప్తాను, ఖచ్చితంగా మీకు చెప్తాను. అయితే మీరు ఓపెన్ చేయండి. దీంతో పాటు ఇదే వీడియోస్లో నా బుక్ ఉంది, ఏపీ హిస్టరీ బుక్. అది మీరు అకౌంట్ ద్వారా కానీ లేకపోతే ఎంఓ ద్వారా కానీ, అందులో మీకు అడ్రస్ కూడా ఉంది, తెప్పించుకోండి. అది చదివి ఇప్పుడు నేను చెప్పే పాఠం వింటే ఇంకా మీకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అదొకటి అది పెద్ద రేటు కూడా ఏం లేదు. అదొకటి తెప్పించుకోండి పుస్తకం. నేను చెప్పే వాటితో పాటు ఇంకా అదనంగా కూడా అందులో ఉంటాయి. ఎందుకురా అంటే నేను మీకు సమయాభావం వల్ల అన్నీ చెప్పలేకపోతున్నాను కదా, అందువల్ల. ఇంకో టైం ఉన్నట్టు ఇది బాగుండేది. నేను కూడా వీడియోలు జనవరి నుంచో మొదలుపెట్టాను, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి వినండి, రాసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శాసనాలు మళ్ళీ మరోసారి చూడండి. వీలైతే రేపు ఇంకొకటి పెడతాను, అది
చాలామంది ఏమేమి నేను చెప్పాలో అవి కామెంట్లో చెప్తా ఉన్నారు. ఇవి చెప్పండి సార్, ఈ టాపిక్ చెప్పండి సార్ అని. ఎక్కువ ఎవరు కోరుతున్నారో ఆ టాపిక్ నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈసారి ఆ కామెంట్స్లో చూసి ఏ టాపిక్ చెప్పాలో ఎక్కువ ఆ టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈసారి ఫ్రీడమ్ మూమెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రీడమ్ మూమెంట్ మనకు ఆగిపోయింది వారన్ హేస్టింగ్స్తో, అదొక టాపిక్ చెప్తాను. మరి మీరందరూ దేవుడి దయ వల్ల బాగా చదవండి. కష్టపడడం అనేది లైఫ్లో అదృష్టం రా. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకోండి. నాకు అనిపిస్తుంది మీ పాఠం చెప్తుంటే నేను కూడా పరీక్షలు రాద్దామని, నేను కూడా మీలాగా చదువుతామని. నాకు కూడా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు దేవుడా వెనక్కి నేను కూడా ప్రిపేర్ అయ్యి రాస్తాను మళ్ళీ పరీక్షలు అనిపిస్తుంది. ఎంత ఆనందం రా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే. మీరు కాబోయే ఆఫీసర్లరా, రాష్ట్రాలను నడిపించేవాళ్ళరా మీరు. కాబట్టి మీరు చదవండి రా. మంచి మంచి నాలాంటి మెటీరియల్ చదవండి, నాలాంటి బుక్స్ చదవండి, నాలాంటి పాఠాలు వినండి. 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, మనకి మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.